ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగముగా యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుండి మనము చదువుదాం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిద్దుమ అనబడిన తోమ వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసితమని ఆయనతో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూసి ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువు చెప్పినటువంటి విషయాలను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. తోమ తన యొక్క అవిశ్వాసాన్ని అక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నట్లుగా మనకు బైబిల్ భాగము బోధిస్తూ ఉంటుంది. అయితే ప్రభు అవిశ్వాసముతో ఉన్నటువంటి తోమాతో ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మనము అవిశ్వాసులు కాక విశ్వాసిగా ఉండుమని దేవుడు ఆయనతో మాట్లాడుతున్నట్లు మనకు అక్కడ వాక్యం చెబుతూ వస్తుంది. అంటే మన యొక్క జీవితాలలో దేవుడు విశ్వాసముతో బ్రతకాలని ప్రభు ఆశపడుతున్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది. తోమ అవిశ్వాసముతో ఉన్నప్పుడు దేవుడు తోమ యొక్క అవిశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడనమాట, తొలగించి వేయటానికే ప్రభు ఆయనకి దర్శన భాగ్యమును ఇచ్చి ఆయనతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు నా జీవితాల్లో ఉన్నటువంటి అవిశ్వాసం ఏదైతుందో అది తీసివేయటానికి ప్రభు ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు, నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఎందుకని అంటే అవిశ్వాసం వలన చాలా నష్టం అనేది ఉంది. అవిశ్వాసం వలన చాలా మన జీవితాల్లో నష్టం ఉంటుంది. అందుకే మనము అవిశ్వాసులుగా ఉండవద్దు అని ప్రభు చెప్పాడు. అవిశ్వాసులుగా మన జీవితాల్లో ఉన్నప్పుడు విశ్వాసులుగా చేయటానికి ప్రభు చాలా ప్రయాసపడ్డాడు. అవిశ్వాసులుగా మన జీవితాలు ఉన్నప్పుడు మనం విశ్వాసులుగా మనలను మార్చటానికి ప్రభు చాలా శ్రమే పడవలసి వచ్చింది. ఇప్పుడు విశ్వాసులమైన తరువాత మన జీవితంలో అవిశ్వాసము అనేటువంటిది నీ జీవితంలో నీ విశ్వాసములో నీవు ఎదగనీయకుండా, ప్రభు యొక్క బిడ్డగా నీ యొక్క జీవితము కొనసాగకుండా అది నీకు చాలా అడ్డుగా వస్తుంది. అందుకే అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండమని ప్రభు అక్కడ తోమాతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. తోమాను ఎందుకు అవిశ్వాసం ఉండవద్దు అన్నాడు, దానికి గల కారణాలు ఏంటి అనేది కొన్ని మనం నేర్చుకుందాం. ఒకటి, అవిశ్వాసం వలన అద్భుతాలు జరగవు. దేని వలన? అవిశ్వాసం వలన మన జీవితాలలో అద్భుతాలు జరగవు. ఇప్పుడు మన జీవితాలలో ఏదైనా ఒక మంచి కార్యం జరగాలి అంటే మనలో ఉండాలి, విశ్వాసం ఉండాలి. అందుకు విశ్వాసులుగా మన జీవితాలు ఉన్నప్పుడే ఏదైనా దేవుడు మంచి కార్యాలు మనలో దేవుడు జరిగిస్తాడు. వాక్యముల నుండి మార్కు సువార్త 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మార్కు సువార్త, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులు ఉంచి వారిని స్వస్థపరచుట తప్ప చూసారా,
ఒక అద్భుతములను జరిగించేటువంటి దేవుడు అక్కడ ఒక అద్భుతమైన కార్యమును జరిపించాలని ప్రభువు ఆశపడితే అక్కడ దేవుడు అద్భుతమైనటువంటి కార్యములు అక్కడ దేవుడు చేయలేకపోయాడంట. అక్కడ కేవలము అక్కడ జరిగింది ఏంటనమాట, వారి తలల మీద చేతులు ఉంచి ప్రార్థన చేయటం తప్ప అక్కడ ఏమీ జరగలేదు. ఒక స్వస్థపరిచే దేవుడే నీ జీవితంలో స్వస్థత కార్యములను దేవుడు జరిగించలేకపోతే మనలో ఎంత అవిశ్వాసం అనేది బలంగా ఉందో మనకు అక్కడ అర్థమవుతుంది. జాగ్రత్త. అవిశ్వాసము అద్భుత కార్యములు జరిగించేవారు అయినప్పటికీ కూడా అక్కడ జరగకుండా అది అడ్డొస్తుంది అన్నమాట. అవిశ్వాసం ఏం చేస్తుంది, అక్కడ అద్భుతమైన కార్యములు జరగనీయకుండా అక్కడ అడ్డు వస్తుంది. ఇక్కడ నీ జీవితంలో విశ్వాసముతో నీవు బ్రతికి విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన గొప్ప కార్యాలు నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. దేవుడు అద్భుతమైన కార్యములను చేయగలిగిన వాడే. ఆయనలో ఆ శక్తి, ఆ విశ్వాసము, ఆ బలము దేవుల్లో ఉంది. కానీ దేవుడు నా పట్ల అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు అనేటువంటి విశ్వాసం మనలో ఉండాలిగా. అందుకే విశ్వాసత లేని మన విషయాల్లో దేవుడు ఏడుస్తున్నాడు. విశ్వాసత లేని మన జీవితాలను, మన బ్రతుకులను చూసి దేవుడు చాలా బాధపడుతున్నాడు. విశ్వాసగా నీ జీవితం ఉంటే నీ బ్రతుకును దేవుడు బాగు చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ అనేక సంవత్సరములు మనం విశ్వాసతలోనికి రాలేకపోతున్న బట్టి మన జీవితాల్లో దేవుడు చేయాలనుకున్నటువంటి అద్భుతమైన కార్యాలను మన యొక్క జీవితాల్లో మనము పొందుకోలేనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితిని చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు. ఈరోజు నీ జీవితము దుఃఖపడకుండా ఉండాలి అంటే మనం అవిశ్వాసులుగా కాకుండా విశ్వాసులుగా ఉండండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలని, అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మన జీవితాల్లో మనం చూసినట్లయితే అవిశ్వాసం వలన దేవుని యొక్క వాగ్దానాలు వాస్తవం అయినప్పటికీ కూడా సందేహాలు. రెండవది అవిశ్వాసము అనేటువంటిది మనలో ఉండటం బట్టి దేవుని వాగ్దానము అనేటువంటిది వాస్తవమే అయినప్పటికీ కూడా మన జీవితాల్లో మనం ఏమైపోతున్నాం అంటే సందేహిస్తున్నాం. వాక్య భాగములను చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వాక్యాన్ని చదువుదాం. అవిశ్వాసము వలన మీరు ఈ వాగ్దానమును గూర్చి, దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక ఆయన వాగ్దానములను సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన ఏం చేశారంటే వారు అంటే దేవుని యొక్క వాగ్దానములను వారు ఏం చేశారు, రూఢిగా నమ్మారు, ఖచ్చితంగా నమ్మారు. అందుకు దేవుడు వారి యొక్క జీవితాలను ఏం చేస్తున్నాడు, సందేహించుకోకుండా వారు దేవుని యొక్క బిడ్డలుగా వారు ఏం చేశారన్నమాట, వాగ్దానము వైపు వారు ప్రయాణం చేసి దేవుని మహిమపరుస్తున్నారు. అంటే దేవుని యొక్క వాగ్దానం ఏంటి? దేవుని యొక్క వాగ్దానములు ఏంటి? దేవుడు నిన్ను తలగా చేస్తానన్నాడు, దేవుడు నిన్ను పైవానుగా చేస్తానన్నాడు, శ్రమలన్నిటిలో నేను నిన్ను విడిపిస్తానన్నాడు, దేవుడు సదాకాలం మనకు తోడై ఉంటానన్నాడు, అడుగుడు మీకు
ఇస్తానన్నాడు, వెదకుడు మీకు దొరుకుతానన్నాడు, తట్టుడు మీకు తీస్తానన్నాడు. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. నీవు నేను మనందరము నశించిపోవటం దేవునికి ఇష్టము కాదు. ఒకవేళ నువ్వు ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు నిన్ను రక్షించటానికి సమర్థుడు. అందుకే మన యొక్క జీవితాలలో ఏ వాగ్దానమునైతే దేవుడు చేశాడో దానిని మనం నమ్మటం వలన మనలో సందేహము లేకుండా రూఢిగా ఆ వాగ్దానం వైపు మన ప్రయాణము చేయగలుగుతాం. లేకపోతే మనం ఏమైపోతున్నాము అనేది మనం చూసినట్లయితే, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడైనప్పటికీ కూడా ఆయనను వెంబడించటానికి, ఆయన మాట వినటానికి, ఆయన మాట ప్రకారం బ్రతకటానికి మనకన్నీ సందేహాలే, అనుమానాలే. ఇది జరుగుతుందా? ఇది వాస్తవమా? ఈ రూఢి అని చెప్పి నమ్మినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి విశ్వాసును బట్టి వారు ఏం చేశారంటే, దేవుని యొక్క వాగ్దాన విషయంలో వారు ఎలా ఉన్నారు? చక్కగా వారు సంతోషముతో దేవుని కార్యాలని జరిగించే బలవంతులుగా ఉన్నారు. ఉదాహరణకు చూసినట్లయితే ఇశ్రాయేలుకు దేవుడు వాగ్దానము చేశాడు. ఏమిస్తానన్నాడు? వాగ్దాన దేశాన్ని నేను మీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు వాగ్దాన దేశము నేను మీకు ఇస్తానని దేవుడు పిలిచి వాగ్దాన దేశం వైపు ఏం చేస్తున్నాడు? దేవుడు వారిని నడిపిస్తున్నాడు. ఈ నడిపించబడుతున్నటువంటి ఆ పరిస్థితులలో ఇశ్రాయేలు చాలామంది సందేహాలు, సంశయాలు, సనుగుడు, గొనుగుడు ఇవన్నీ కూడా వారి జీవితాల్లో ఉండటం బట్టి వారు ఏమైపోయారు తెలుసా అండి? వాగ్దాన దేశంలోనికి వారు వెళ్ళలేకపోయారు. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడే. కానీ ఆ వాగ్దానం నమ్మి ప్రయాణం చేస్తున్న మన జీవితాల్లోనే ఆ వాగ్దానమును మనం విశ్వాసముతో మనం నడవలేకపోతున్నాం, నమ్మికతో నడవలేకపోతున్నాం. అందుకే నీ జీవితంలో బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతున్నావు. ఇక్కడ దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ విశ్వాసమును చూస్తున్నాడు, నీ ప్రార్థన చూస్తున్నాడు, నీ భక్తిని చూస్తున్నాడు, నీ నడక పడకను దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తున్న దేవుడు అని మనం గ్రహింపక, నీ మనస్సులో ఉన్న ప్రతి ఆలోచనను దేవుడు గ్రహిస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించలేక మనం ఏమైపోతున్నామో తెలుసండి? దేవుని యొక్క మాటలకు, దేవుని వాగ్దానాలకి అవిధేయత కలిగిన వారుగా ఆలోచన చేస్తున్నాం. అవిధేయత కలిగిన వారుగా దేవుని మార్గమునకు వేరుగా ప్రవర్తిస్తున్నాం. ప్రభు వాక్యం చెబుతుంది, నమ్ముట నీ వంతైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈరోజు నీవు నేను కూడా నమ్మటానికే ప్రభు ఇష్టపడుతున్నాడు. నీవు నేను ప్రభువుని నమ్మాలి. పేతురు ప్రభుతో అంటాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా ఈ నీళ్ళ మీద నడుస్తానయ్యా, నీవైతే. అంటే ప్రభువు వచ్చేసరికి ఆయనకి ఎలా ఉందంటే ఒక విశ్వాసత, ఒక నమ్మిక కలిగింది. అప్పటి వరకు కూడా ఆ సముద్రాన్ని, ఆ తుఫానులు, పరిస్థితులు చూసి భయపడిన వాడు ఎప్పుడైతే ప్రభు తన యొక్క మార్గములో తన ఎదుట ఉన్నాడు, ఈ సముద్రం మీద నడుస్తున్నాడు అనే విషయము పేతురు గ్రహించాడు. పేతురుకు ఒక గొప్ప విశ్వాసము, గొప్ప బలం వచ్చేసింది. ఆ విశ్వాసం బలం ఏంటంటే, నేను కూడా ఈ సముద్రం మీద, ఈ నీళ్ళ మీద నడవగలను. హల్లెలూయా. నా ప్రభువు నన్ను ప్రమాదం ఏదైనా వస్తే, కష్టం ఏదైనా వస్తే నా ప్రభువు నాకు సహాయమును చేస్తాడు కదా, నాకు భయం ఎందుకు? అందుకే ఆ విశ్వాసత ఉన్నటువంటి వారు అవిశ్వాసులు కాకుండా, పిరికివారు కాకుండా, భయపడుకోకుండా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది మనం చూసినట్లయితే ధైర్యముగా దేవుని కొరకు నిలబడుతున్న వ్యక్తులుగా వారి జీవితాలు ఉన్నాయని చెప్పి నేను విజ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దేవుడు అవిశ్వాసం వల్ల దేవుని యొక్క వాగ్దానాలు
సందేహాలతో అవి నమ్మలేరు కనుక దేవుడు తిరిగి లేచాడు అనే విషయము వీరు గ్రహించలేదు. ఈ గ్రహించలేకపోతే దేవుని కొరకు వీరు సువార్తను అందించే సాధనాలుగా నిలబడలేరు. అందుకు దేవుని యొక్క సువార్తను అందించేటువంటి సాధనాలుగా వీరు ఉండాలి అంటే ఇప్పుడు వీరిలో ఉన్నటువంటి సందేహం ఏదైతుందో దానిని దేవుడు తీసివేయాలి. అందుకే దేవుడు పునరుత్థాన దర్శనాన్ని ఎవరికి ఇస్తున్నాడు? ఎవరైతే సందేహించారో వారికి దేవుని దర్శనం ఇస్తున్నాడు. దేవుడు ముందే చెప్పాడు, నేను చనిపోయి తిరిగి లేస్తానని. కానీ వారు నమ్మలేకపోవటం, యేసు ప్రభువు వారు తిరిగి లేచినప్పటికీ కూడా నేను ఆయన గాయములలో వేలిపెట్టి చూడాలి అనేటువంటి సందేహము, ఇవన్నీ అతని యొక్క జీవితంలో అలాగే ఉండిపోతే అతడు దేవుని కొరకు ఏమి సేవ చేస్తాడు? ఏమి దేవుని కొరకు అతడు వాడబడతాడు? అతడు ఏ విధముగా మనస్ఫూర్తిగా దేవుని కొరకు నమ్మకముగా అతడు భక్తిని చేయగలుగుతాడు? అందుకే దేవుడు అతని యొక్క బలహీనత నుంచి బయటకు తీసుకొచ్చి దేవుని యొక్క పనిని పరిపూర్ణముగా ఇష్టపూర్వకముగా నమ్మకముగా చేయటానికే దేవుడు ఆయనని దర్శించినట్లు బైబిల్ చెప్తుంది, దర్శిస్తున్నట్లు. అందుకే ఆ దర్శనము కలిగిన తరువాత ప్రభువు అంటున్నాడు, ఇక నీవు ఇక సందేహించొద్దయ్యా, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండిక. నువ్వు సందేహించవద్దు, దేవుని యందు విశ్వాసత కలిగి దేవుని కొరకు నువ్వు పాటుపడు, పనిచేయి, దేవుడు మీకు సదాకాలము తోడుగా ఉంటాడు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే అవిశ్వాసముతో ఉన్నటువంటి తోమాను దేవుడు ఆ విశ్వాసత కలిగిన బిడ్డగా దేవుడు మారుస్తున్నాడు. ఇక్కడున్న నిన్ను నన్ను కూడా అవిశ్వాసముతో ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే నీవు అనేకమైన దేవుని కృపలు నీకు ఇవ్వాలని, దేవుడు చేయాలని దేవుడు ఆశపడుతున్నప్పటికీ కూడా నీ అవిశ్వాసమే, ఆ పాపమే ఆ అద్భుతమైన కార్యాలు నీ కుటుంబంలో నీ జీవితంలో జరగకుండా అది అడ్డొస్తుంది. దానిని ఎప్పుడైతే మనం తొలగించుకుని విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడుతున్నామో ఖచ్చితంగా దేవుడు నీకు కావలసిన నిత్య జీవాన్ని ఇస్తాడు, అద్భుతాలు చేస్తాడు, మంచి కార్యాలు నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. ఇక మనము మూడోదిగా మనం చూసినట్లయితే అవిశ్వాసము మన యొక్క జీవితంలో గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. విశ్వాసికి దేవుని యొక్క కృపను చూడనీయకుండా, దేవుడిచ్చినటువంటి అద్భుత కార్యాలు పొందుకోనీయకుండా, దేవుని యొక్క మార్గములలో మనం నడవనీయకుండా, మనకు జీవితాలను పాడు చేస్తూ మనలను సరైనటువంటి మార్గములో వెళ్ళనీయకుండా ఇదే సరైన మార్గము అనేటట్లుగా నిన్ను త్రోవ పక్కలోకి తీసుకువెళుతుంది. వాక్యముల నుంచి చూపిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుదాం. దేవుని స్వరూపి అయి ఉన్న దేవుని క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం చేస్తుంది? ఏం చూడనీయకుండా యేసుక్రీస్తు యొక్క దేవుని పోలికలో ఉన్నటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రకాశమానమును, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క తేజస్సుని నిన్ను నన్ను చూడనీయకుండా. చూస్తే బ్రతుకుతావుగా, చూస్తే మారిపోతావుగా, చూస్తే నువ్వు దేవుని కొరకు ఏదైనా చేస్తావు కదా. అందుకు నీవు చేయటానికి వీలు లేదు, నువ్వు బ్రతకటానికి వీలు లేదు. నువ్వు ఎప్పుడు కూడా గుడ్డివాడుగానే ఉండాలి, నువ్వెప్పుడు కూడా అంధుడుగానే ఉండాలి. అందుకు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, విశ్వాస యొక్క జీవితంలో అవిశ్వాసము అన్నటువంటి గుడ్డితనము నుంచి దేవుడు
నిన్ను నన్ను కూడా విడిపించాడు. మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే దేవునిని చూస్తూ ఆయన యొక్క మహిమ ప్రభావములను మనం ఏం చేయాలన్నమాట, ప్రకాశమానమును మనం లోకములోనికి తీసుకువెళ్ళాలి. అంటే దేనినైతే మన యొక్క జీవితాల్లో మనం సంపాదించుకున్నామో, ఏ మహిమనైతే, ఏ తేజస్సునైతే, ఏ ప్రకాశమైనటువంటి దేవుని యొక్క గుణగణాలు మనం సంపాదించుకున్నామో, ఆ తేజస్సు కలిగినటువంటి దేవుని యొక్క గుణగణాలను మనం ఏం చేయాలి, లోకములో దానిని ప్రకాశింపచేయాలి. అందుకంటాడు, నేను లోకమునకు వెలుగును గనుక మీరును లోకమునకు వెలుగై ఉండండి. అంటే మన జీవితాలలో మనము ఏమై ఉండాలో కూడా దేవుడు చెబుతున్నాడు. మనం ఈ లోకములో మనం ఎలాగో ప్రకాశమానముగా ఉండాలో దేవుడు చెబుతున్నాడు. దేవుని గూర్చి మనం పాడాలి, దేవుని గూర్చి ప్రకటించాలి, దేవుని గూర్చి సాక్షులుగా ఉండాలి. దేవునికి బిడ్డలుగానే మన యొక్క జీవితాన్ని మనం ముందుకి తీసుకువెళ్ళాలి. అందుకే దేవుని పిల్లలంట అవిశ్వాసులుగా ఉంటే దేవుని యొక్క గుణగణాలను మన యొక్క జీవితాలలో దేవుడు మనకి ఇచ్చినప్పటికీ కూడా వాటిని లోకములోనికి తీసుకువెళ్ళలేనటువంటి అజ్ఞానులుగా, అంధులుగా మన జీవితాలు మిగిలిపోతున్నాయి. ఇప్పుడు యేసుప్రభువు వారు ఒక మాట చెబుతాడు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అన్నాడు. ఇప్పుడు దేవుని పిల్లలు లోకమునకు చీకటై ఉండాలి, వెలుగై ఉండాలా? అంతేనా? ప్రభు వెలుగై ఉన్నప్పుడు ఆయన బిడ్డలు కూడా వెలుగై ఉండాలి. అంతే కదా? దేవుడు ఏమన్నాడు, గుడ్డివారికి నేను త్రోవను చూపిస్తాను అన్నాడు. అంతే కదా? ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి, లోకములో ఉన్నటువంటి సత్యాన్ని తెలియక అసత్యములో ఉన్నటువంటి గుడ్డి వారికి, అంధులకు మనం ఏం చేయాలి, సత్యాన్ని తెలుసుకున్నటువంటి మనము, కన్నులు తెరవబడినటువంటి మనము, మన యొక్క కన్నులలో ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానము అనేటువంటి పొరలు రాలిపోయినటువంటి మనము, దేవుని యొక్క మహిమ తేజస్సును చూస్తున్న మనము దాని లోకానికి చూపించాలి. వారిని కూడా దేవుని మార్గంలోనికి నడిపించవలసిన బాధ్యత మన మీదే ఉంది. అందుకొరకే ప్రభువు తరువాత ఆ పరిచర్య చేయవలసినటువంటి తోమ అవిశ్వాసి అవుటను బట్టి దేవుని పరిచర్యను లోకములోకి తీసుకువలసిన బాధ్యతను అతను స్మరిస్తున్నాడు. అతను స్మరించినట్లయితే దేవుని యొక్క సువార్త లోకములోనికి ఎలాగో వెళుతుంది. అందుకే అతనిని అవిశ్వాసముల నుండి ఎక్కడ తీసుకొస్తున్నాడు, విశ్వాసములోనికి. ఇక్కడున్న మనందరము కూడా అవిశ్వాసులుగా ఉంటే నీవు దేవునిని మహిమపరచలేవు, దేవుని సువార్త లోకములోనికి తీసుకువెళ్ళలేవు, దేవుని కొరకు నువ్వు నమ్మకంగా బ్రతకలేవు. నువ్వు బ్రతకాలన్నా, తీసుకువెళ్ళాలన్నా, నీ సాక్ష్యం బాగుండాలన్నా మొదట నీ కన్నులు తెరవబడాలి, నీలో ఉన్న అవిశ్వాసం అనేది పోవాలి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఆ తరువాత నాలుగోదిగా మనం చూసినట్లయితే అవిశ్వాసము మన యొక్క జీవితాన్ని ఏం చేస్తుందంటే హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా మన జీవితాలు చేస్తుంది. ఏది? అవిశ్వాసం. అవిశ్వాసం ఏం చేస్తుంది అంటే హింసకులుగా చేస్తుంది, దూషకులుగా చేస్తుంది, హానికరులుగా చేస్తుంది. తీమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువు. పూర్వపు దూషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను తన యొక్క పరిచర్యకు దేవుడు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన. హల్లెలూయా. దేవునికి ఏమై ఉన్నాడు ఇప్పుడు? ఒకప్పుడు ఎలా ఉన్నాడు? హింసకుడుగా ఉన్నాడు, దోషకుడుగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఆయనను ఏం చేశాడు? ఆయనను దేవుడు బలపరుస్తున్నాడు దేవుని పరిచర్య చేయటానికి. అందుకే ఈరోజు ఆయన అంత గొప్ప బలమైన పరిచర్య చేయటానికి అతడు దేవుడు వాడుకుంటూ వచ్చాడు.
ఈరోజు ఇక్కడ నీవైనా నేనైనా దేవుడు బలపరచకపోతే, దేవుడు నీలో ఉన్నటువంటి అవిశ్వాసము అనేటువంటి దానిని తీసివేయకపోతే హింసకులుగానే ఉంటాం, దోషకులుగానే ఉంటాం, హానికరులుగానే ఉంటాం. దేవుని కొరకు కృతజ్ఞత కలిగి బ్రతకలేం, నమ్మకమైన వారుగా మన జీవితాలు ఉండలేవు. ఉదాహరణకు చూస్తే యేసుప్రభువు వారు తను హింసించేవారి కొరకు, తను బాధించేవారి కొరకు, కొట్టేవారి కొరకు, ఆయన మీద అబద్ధమైన తీర్పులను తీర్చేవారి కొరకు ఆయన ఏం చేస్తున్నారు అంటే, వారి మీద కోపపడలేదు కానీ వారి క్షేమము కొరకు ప్రార్థనలు చేస్తూ వచ్చారు. యేసుప్రభువు వారిని పట్టుకోవటానికి గెత్సెమనే వనములోనికి వచ్చేటువంటి ఆ యొక్క భటులను చెవిని పేతురు నరికినప్పుడు పేతురుతో ప్రభు మాట్లాడాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడు అని ఆ చెవిని మరలా తిరిగి అతికించాడు. ఈరోజు మీ జ్ఞాపకం చేస్తున్నాను, హింసాత్మకమైనటువంటి పరిస్థితి దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని బిడ్డలను మనము కట్టడానికి, దేవునిలో మనం వాడబడటానికి అది ఉపయోగకరమైనది కాదు. అందుకే దేవుడు హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా ఉన్నటువంటి సౌలును దేవుడు మార్చి దేవుని పరిచర్య చేయటానికి దేవుడు ఆయనని వాడుకుంటున్నాడు. కృతజ్ఞత కలిగిన వాడుగా దేవుడు వాడుకుంటున్నాడు. అప్పుడున్న మనసు, అప్పుడున్నటువంటి ఆలోచనలు దేవునిలో పనిచేయవి. దేవుని ఆలోచనలు వేరు, దేవుని తలంపులు వేరు. ఒకప్పుడు కొట్టేవాడుగా, హింసించేవాడుగా, దూషించేవాడుగా, ఒక భయంకరమైన వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుని కొరకు, ఆయన నామము కొరకు అనేకమైన శ్రమలను, బాధలను, కష్టాలను పడేవాడుగా ఉన్నాడు. అప్పుడేమో పెట్టేవాడుగా ఉన్నాడు, ఇప్పుడేమో పడేవాడుగా ఉన్నాడు. అదే సువార్త లోకానికి నువ్వు అందించాలి. మన జీవితాలలో మనం ఎప్పుడైతే హింసాత్మకమైనటువంటి పరిస్థితుల నుంచి మనం బయటకు వచ్చి అహింస అనేటువంటి ఒక నినాదముతో మనం ఎప్పుడైతే ముందుకు వెళుతున్నామో, దేవుడు ప్రతి విషయంలో కూడా మనకు విజయాన్ని దేవుడు ఇస్తాడు. హింసాత్మకమైన దానితో మనం ఏమీ సాధించలేం. ఒక వ్యక్తిని భయపెట్టి మనం ఏమి చేయలేం. ప్రేమతోనే ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చగలం. దయతో, ప్రేమతో, మంచి గుణగణాలతో ఒక కుటుంబ జీవితాన్ని మార్చగలము తప్ప భయపెట్టి ఎంతకాలం వారిని మార్చగలం? ఎంతకాలం మార్చగలం? అందుకే విప్లవాత్మకమైనటువంటి పరిస్థితులు ఎవరిని ప్రభావితం చేయలేకపోయాయి. ప్రేమ కలిగినటువంటి పరిస్థితులే అనేకులను ప్రభావితులుగా చేసి అనేకులను మార్చగలిగాయి. యేసు ప్రభు ఎలా ఉన్నాడంటే ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ ప్రేమలోనే దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వారందరూ మారుతూ వచ్చారు. ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క బిడ్డలుగా హింసాత్మకమైన పరిస్థితుల నుంచి మనం బయటకు వచ్చి మన యొక్క దేవుని ప్రేమ లోకముకి ఏమై ఉన్నదో దాన్ని మనము చాటి చెప్పి అనేకులను మనం ఏం చేయాలంటే ప్రేమ కలిగినటువంటి వారుగా వారిని మనం మార్చాలి. దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారుగా మనం మార్చాలి. ఈ స్థితి అనేటువంటి దేవుడు నాకు అనుగ్రహించాడు. నీ స్థితి కొరకు, నీ బ్రతుకు కొరకు, నీ క్షేమం కొరకు ఇతరులు దోసుకోవటం, ఇతరులను బాధ పెట్టడం, ఇతరులది మనం తీసుకుని మన సంతోషంగా, మన బిడ్డలు సంతోషంగా ఉండటం, అది నీకేమాత్రము కూడా క్షేమమైనది. అది దేవుని బిడ్డలు కాదు. అసలు అలా ఆలోచన చేయటానికే వీల్లేదు. మనం ఎలా ఉండాలి అంటే మన కష్టార్జితం ఏదైతే ఉందో, ప్రభువా దీన్ని నీవు దీవించాయి, అది కొంచెమైనప్పటికీ కూడా అది నాకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లు చేయ. ఎందుకనంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుని చేతులు పెడితే దేవుడు దాన్ని ఆస్వాదించాడు. కరువు కాలంలో ఆ కొంచెము పిండినే
ఆ కొంచెం నూనెనే దేవుడు ఆస్వాదించాడు, కరువు కాలమంతా పోషించాడు. కనుక నీ జీవితంలో ఒక హింసాత్మకమైన పరిస్థితుల ద్వారా నాకు సుఖం కలుగుతుంది, నేను సంపాదించుకోవచ్చు, లేదా ఏదో నేను చేయొచ్చు అన్నటువంటిది ఆ స్వభావము, ఆ ఆలోచన మంచిది మాత్రము కాదు దేవుని బిడ్డలకి. అది విడిచిపెట్టేయండి. ఒకరిది నాకు రావాలి, ఒకరు ఏమైపోయినా, వారి బిడ్డలు ఏమైపోయినా నేను నా పిల్లలు బాగుండాలి అనే స్వభావం ఏదైతుందో అది మంచిది కాదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించునన్నాడు. నీ సొంత శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో నీ భార్యను కూడా అలా ప్రేమించాలి. ప్రభు చెప్తున్న మాటలు ఇవన్నీ. నీ శరీరానికి ఒక న్యాయము, ఇతరులకు ఒక న్యాయం కాదు. నీ బిడ్డలకు ఒక ప్రేమ, ఇతరులకు ఒక ప్రేమ కాదు. ఒకదానిలో నుండే ఉప్పు నీళ్ళు తీయటి నీళ్ళు వస్తాయా? జాగ్రత్త. దేవునిలో ఏదైతే వచ్చిందో దానిని మనం లోకానికి తీసుకువెళ్ళటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనందరం కూడా ఏం చేయాలి అంటే అవిశ్వాసులము కాకుండా విశ్వాసులుగా ఉండాలి. విశ్వాసి ఎలా ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి, హింసకుడుగా దోషకుడుగా ఉండకూడదు అనే విషయాన్ని, వారి క్షేమము కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. వారి క్షేమమే నీ క్షేమము కదా, వారి క్షేమమే నీకు క్షేమం అవుతుంది. వారి క్షేమాన్ని కోరి నువ్వు ప్రార్థన చేస్తే అది నీ బిడ్డలకు క్షేమం అవుతుంది, అది నీ కుటుంబానికి క్షేమం అవుతుంది. వాళ్ళ కొరకు నువ్వేం ప్రార్థన చేయవసలా, నీవు ఇతరుల యొక్క క్షేమాన్ని కోరి నువ్వు ప్రార్థన చేస్తే నీవు ఏది విత్తుతున్నావో, ఏది కోరుతున్నావో అది నీ ఇంటికి వస్తుంది, అది నీ బిడ్డల మీదకి వస్తుంది. హింసాత్మకమైన పరిస్థితి నువ్వు కోరుకుంటే అది నీ ఇంట్లో కూడా అదే వస్తుంది. అది నీ బిడ్డలు కూడా హింసాత్మకమైన పరిస్థితుల్లోనే వారు సాగిపోతారు. వాళ్ళకి ముగింపు ఉండదు. ఆ పరిస్థితి బయటికి రావాలని ఆశ వారికి ఉండదు. నీ తర్వాత నీ బిడ్డల తర్వాత నీ మనవాళ్ళ తర్వాత మరొకరు, నీ ముని మనవాళ్ళు ఏం చేస్తారు? ఆ హింసాత్మకమైన పరిస్థితుల్లోనే వారు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకనంటే నీవు దానిని వారికి నేర్పిస్తున్నావు, నువ్వు అది వారికి నేర్పిస్తున్నావు. లేకపోతే పిల్లలకేం తెలుస్తుంది నువ్వు నేర్పించకపోతే? అంతేనా? పిల్లలకేం తెలుస్తుంది? బాయ్ ఈ స్థలం మందేరా అని నువ్వు చెప్పావనుకో, చిన్నపిల్లప్పటి నుంచి ఏం చేస్తాడు? ఇక ఈ స్థలం ఇక మాదే, దీని మీద కోడి వచ్చిన ఊరుకోడు, కుక్క వచ్చిన ఊరుకోడు. అక్కడ ఎవరు దాన్ని చైర్ వేసుకున్నా ఆ చైర్ తీసి దూరంగా పడేస్తాడు. ఎందుకని? ఇది మాదే, నువ్వు చెప్పావు కదా. వాడికి తెలియదు పాపం, నమ్ముతాడు. ఇక అంతే. ఇక తర్వాత ఏమంటాడంటే మా నాయనమ్మ, మా తాతయ్య, మా అమ్మమ్మ, మా నాన్న, మా అమ్మ వీళ్ళందరూ ఇవే చెప్పుకుంటూ వెళ్ళారు కాబట్టి దీనిని భుజాన్ని వేసుకు వెళ్తాడు తప్ప అసలు ఇది వాస్తవమా కాదనేది తెలియదు. ఇక అందుకే ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేసేటువంటి విషయాన్ని దేవుడు చెప్పినప్పటికీ కూడా వారు అవిశ్వాసములో ఉన్నారు కాబట్టి ఆ విశ్వాసముతో దేవుని పునరుత్థాన సువార్తను లోకానికి ఎలా తీసుకువెళ్తారు? అందుకే నువ్వు విశ్వాసం అయితే, నువ్వు నమ్మినట్లయితే, ఆ పునరుత్థాన దర్శనాన్ని నువ్వు చూడగలిగినట్లయితే అప్పుడు విశ్వాసముతో ధైర్యంగా సువార్తను లోకానికి ప్రకటిస్తావు. అందుకే దేవుడు దర్శనమును ఎవరికి ఇచ్చాడన్నమాట? దేవుడు శిష్యులకు ఇచ్చాడు. వారితో పాటు తోమాకు కూడా దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఐదవదిగా మనం చూసినట్లయితే అవిశ్వాసం అపవిత్రతను మనకు కలుగు చేస్తుంది. అవిశ్వాసం మనకేమిస్తుంది? అపవిత్రత. వాక్యములోని తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుదాం. తీతు పవిత్రులకు అన్నీయు పవిత్రములే గాని చూసారా? అర్థమవుతుందా? పవిత్రులకి ఏదియు పవిత్రమైనది కానే. అంటే
నీ మనసు ఎలా ఉంటే, దేనితో నింపబడితే అది నీకు అక్కడ కనిపిస్తుంది. అంతేనా? ఇప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళాం. అద్దం దగ్గర నేను ఉన్నాను. నేను కాదు, చాలా అందంగా ఉండేటువంటి వ్యక్తి కనిపించాలి అంటే కనిపిస్తాడా? అద్దం దగ్గరికి నేను వెళ్ళాను. ఇట్లా కాదు, నేను బాగా ఎర్రగా కనిపించాలి అంటే కనిపిస్తానా? అటు చూస్తురా నా ఇంకా. అద్దం దగ్గరికి నేను వెళ్ళాను. నా జుట్టు బాగా నక్కులుగా ఒత్తుగా కనపడాలి అంటే కనపడద్దా? నా జుట్టు ఏ వంకర్లు ఉంటే, ఏ బట్టబుర్రు ఉంటే అదే కనపడదు. ఆ ఏకలే కనపడతాయి అక్కడ. అంతేగాని వాణిశ్రీలాగా బారు జుట్టు ఉండాలంటే కనపడద్దా? నీకేది ఉంటే అదే కనపడద్ది. అదే మన మనసులో ఏది ఉంటే అది నోరు పలుకుతుంది, అది విశ్వసిస్తుంది. ఆ విధంగా మన నడక పడక అనేది ఉంటుంది. అదే చెబుతుంది ఇక్కడ. నీ మనసులో అవిశ్వాసం అనేది ఉంటే అన్నీ నీకు పవిత్రంగా ఎలా కనపడతాయి? నీలో అపవిత్రత అనే మనసు ఉంది కదా. ఎవరిని చూసినా వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటున్నా, ఇదేదో నా కోసం ఏదో మాట్లాడుకుంటుంది, నా పిల్లల గురించి ఏదో మాట్లాడుతుంది, అదేగా గొడవలు. అంటే మన మనస్సులో ఒక వ్యక్తి మీద ఏదైనా ఒక అభిప్రాయం అనేది ఉంటే, అతడు మూసినా నా మీద ఊసావంటావు, అతను ఏదైనా బిడ్డల మీద ఏదైనా అన్నా అది నన్నే. అంటే నీలో ఒక పగ, ఒక ద్వేషము ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏది మాట్లాడుతున్నా అది నీకే తగులుద్ది. ఆఖరికి పాస్టర్ గారి మీద నీకు ఏదైనా ద్వేషం ఉంటే, పాస్టర్ గారు ఇక్కడ ఏదే వాక్యం చెప్పిన అయ్యగారు నా మీదే చెప్పాడు, అంతే ద్వేషం. బైబిల్ మనకు బోధిస్తూ ఉంటుంది, ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో అవిశ్వాసం అనేది ఉన్నదో మనలో ఏముండదన్నమాట? పవిత్రత ఉండదు, మనలో అపవిత్రతే ఉంటుంది. ఈ అపవిత్రత అనేటువంటిది నీ జీవితంలో పవిత్రమైనటువంటి దేవుని వాక్యం వస్తున్నా, పవిత్రమైన దేవుని సన్నిధికి వస్తున్నా, పవిత్రమైనటువంటి దేవుని బిడ్డలతో నువ్వు సహవాసము చేస్తున్నప్పటికీ ఇవంతా కూడా నీకు అపవిత్రులుగానే కనిపిస్తారు. చివరికి దేవుడితో సహా, సేవకునితో సహా అపవిత్రులుగానే కనిపిస్తారు. ఎందుకని అంటే, కామీరులైన వానికి లోకమంతా అంతేనా? ఇప్పుడు నా కళ్ళద్దాలు పచ్చగా ఉండే గ్రీన్ కలర్ ఉండేటువంటి పెట్టుకున్నాను అనుకోండి, ఏమనిపిస్తుంది? నాకంతా పచ్చగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ పచ్చదనం లేదు. పచ్చదనం ఎక్కడుంది? నా కళ్ళద్దాలకి ఉంది. అందుకే నాకు ఇదంతా గ్రీన్గా పచ్చగా కనిపిస్తుంది. లోకం ఏమీ లేదట్లా. జాగ్రత్త, జాగ్రత్త. నీ జీవితంలో చాలా జాగ్రత్త. నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ తలంపులలో పవిత్రత కలిగి ఉన్నప్పుడు అందరినీ కూడా మనం ఎలా ప్రేమిస్తామంటే, పవిత్రమైన మనసుతో, పవిత్రమైన చేతులతో మన దేవుని దగ్గర ప్రార్థనలు చేస్తాం. ప్రభు అయినటువంటి దేవుని వాక్యాన్ని చక్కగా పవిత్రమైనటువంటి మనసుతో దాన్ని చదువుకుంటాం, దాని హృదయంలోనికి చేర్చుకుంటాం. ఆ ప్రకారముగా నీ జీవితాన్ని కట్టుకుంటాం. అందుకే మన జీవితాలు ఏమి ఉండకూడదు అన్నమాట? అపవిత్రత అనేది ఉండకూడదు. లేకపోతే నీ జీవితం అంతా అపవిత్రం అవుతుంది. అందరినీ అపవిత్రులుగానే అర్థము చేసుకుంటాం. ఇప్పుడు తోమాకి యేసు ప్రభుని తిరిగి లేసేటటువంటి నమ్మిక లేదు. మేము చూసామయ్యా, మేము ఆయన యొక్క దర్శనాన్ని చూసాం, ఆయనతో మేము మాట్లాడాం. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? నేను ఆయన యొక్క గాయములలో నేను చూడాలి, ఆయన గాయములలో నేను నమ్ముతానన్నాడు. అంటే ఈయనలో ఒక అభిప్రాయం ఉంది, దాన్ని ఎవరొచ్చి చెప్పినా దానిని తీసివేసుకునే గుణము. అందుకే దేవుడు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు, నేను ఉపయోగకరంగా ఉంచుకోవాలి, నా తరువాత నువ్వే ఈ భూమి మీద పరిచర్యను
నువ్వు చేయాలి. అది నీ బాధ్యత. నువ్వే అపవిత్రుడు అయిపోతే, నీవే అవిశ్వాసం అయిపోతే, నీవే నమ్మిక లేనివాడు అయితే, నీవే హింసకుడుగా దోషకుడుగా ఉంటే, నీవే దేవుని యొక్క స్వరూప్యాన్ని ఆ వెలుగుని లోకానికి తీసుకువెళ్ళి లోకములో చీకటిని పారద్రోలి అందరిని కూడా నరకము నుంచి తప్పించి వెలుగు సంబంధులుగా పరలోక సంబంధులుగా చేయవలసిన నీవే బాధ్యత లేనివాడుగా ప్రవర్తిస్తే దీనికి ఎవరు బాధ్యత? జాగ్రత్త. మనందరము కూడా ఒక బాధ్యత కలిగిన వారుగా మన జీవితం ప్రభు ఉండాలని ఆశపడుతున్నాడు. అలా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు ఏముండాలి? విశ్వాసత కలిగిన పిల్లలుగా మనం బ్రతుకుదాం. నా ప్రభు నా భర్తను మారుస్తాడు, నా పిల్లలు మారుస్తాడు, నా అనారోగ్యాలు తీసివేస్తాడు, నా పేదరికాలు తీసివేస్తాడు, నా పేదరికాలు దేవుడు నన్ను పోషిస్తాడు, నా జీవితంలో ఏ కష్టము బాధ వచ్చినా దేవుడు నాకు సహాయమును చేస్తాడు. పొరుగు వారిది కష్టం వచ్చింది కదని పొరుగు వారిది మనకి ఏది కూడా మనం ఆశించడానికి, ఎవరిది దోసుకోవటానికి, ఎవరిది కూడా మన యొక్క జీవితాల్లో నాకు వస్తే నా పిల్లలకు నా కుటుంబం బాగుంటుంది అనేటువంటి స్వభావం మనసు ఏదైతుందో అది సాతాను మనసు, అది తీసేసుకుందాం. ఎందుకని అంటే దేవుని సింహాసనం నాకు కావాలన్నాడుగా, అక్కడ నేను కూర్చోవాలన్నాడుగా సాతానుడు. అందుకే దేవుడు అక్కడి నుంచి తోసేసింది. అంతేనా? ఎవరి ఆస్తి నీకు కావాలన్నా, ఎవరి సంపాదన నీకు కావాలన్నా, ఎవరి భర్త నీకు కావాలన్నా, ఎవరి భార్య నీకు కావాలన్నా, ఎవరి పిల్లలు నీకు కావాలన్నా దేవుడు ఊరుకుంటాడా? నీవు కూడా నాకు అవసరం లేదంటాడు. ప్రేమ కలిగిన దేవుని యొక్క దూతలనే దేవుడు తోసిపాడేస్తే మనం త్రోసేయడా? ఆజ్ఞను అతిక్రమించిన ఆదామవ్వల్ని త్రోసిపాడేశాడు కదా దేవుడు, మనం త్రోసేయడా? జాగ్రత్త. అవిశ్వాసగా వద్దు, విశ్వాసగా దేవునితో అంటకట్టబడండి, మీరు బహుగా ఫలిస్తారు. మీ కుటుంబాలకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మన కుటుంబాలకు దేవుడు వాగ్దానం చేశాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి. భూమిని మన కుటుంబాల్లో ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఆపదలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ దేవుని వాగ్దానం మాత్రము నీ మీద ఉంది. అబ్రహాము ఏ విధముగా వాగ్దానము కొరకు ఆయన ఎదురు చూస్తూ ప్రయాణము చేసాడు, వాగ్దానం సంపాదించుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అనేకమైన ఆటంకాలు అభ్యంతరములు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిలో నిలిచి ఉండి వాగ్దాన దేశమును స్వతంత్రించుకున్నారు. నీవు నేను కూడా ఆటంకాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, భయపడవద్దు. నీ దేవుడిని యెహోవా నీకు తోడై ఉన్నాడు. సమస్త జన్మల కంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీ భూపంటను, నీ గర్భఫలములను దేవుడు దీవిస్తాడు. దేవుడు ఎన్నడూ మాట ఇచ్చి విడిచిపెట్టేవాడు కాదు. నీ ఆలోచనతో అబ్రహాములాగా, శారము గారిలాగా మీ గర్భఫలమే నేను దీవిస్తానని చెబితే శారము గారు ఏం చేసింది? ఆగరైన మన ఇంట్లో ఆమె కదా, ఏమి ద్వారా వచ్చిన పిల్లలు కూడా మన పిల్లలే కదా. ఆయనకి ఏమి ఇచ్చింది? సలహా ఇచ్చి ఆయన ఏం చేసింది? కుర్రామైన ఆగరము దగ్గర పంపించాడు. ఇక ముసలైన ఉడుగుడుగా ఆగరము దగ్గరికి వెళ్తున్నాడు. ఏం ఊళ్ళో అంతా మండుతుంది. దారి చూపించడం ఎందుకు? తర్వాత అక్కడికి వెళితే ఆడవటం ఎందుకు? తర్వాత కొడుకు పుట్టాడు. ఇక విడిచిపెడతాడు ఆ ఇల్లు? నీ ఇంటికి రావాల్సింది ఆ ఇంటికి పోతున్నాడు. ఇవకేమనిపిస్తుంది? ఈయన పంపించే, అది ఉంటే నా సంసారం నిప్పులు పోసినట్టు అవుతుంది, అది ఉంటాకి లేదా? అసలు నీ చేసింది ఎవరు? ఆ మార్గం చూపించింది ఎవరు? అప్పుడు అబ్రాహాము మళ్ళీ తిరిగి యేసు ప్రభు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు. ప్రభు అంటాడు, ఆ రోజు ఆమె చెప్పినప్పుడు నా దగ్గరికి వచ్చి, అయ్యా పనికి మళ్ళీ చెబుతుంది, వెళ్ళమంటా వద్దా అడిగేవా? గోసి ఊడిపోత పరిగెత్తావు, ఇవాళ తిప్పలు వచ్చేసరికి నా దగ్గరకు వస్తావా? ఇప్పుడు నీ భార్య ఏది చెబితే అది ఇప్పుడు సచ్చినట్టుగా చేశాడా? అంతే. జాగ్రత్త. మన జీవితాల్లో ప్రభు ఏది చెబితే అది చేస్తే అది నీకు ఆశీర్వాదం. అంతేని ఇది చేస్తే ఆశీర్వాదమే కదా. ప్రభు ఇది చేసి దీవించు, ఈ దొంగ పని చేసే దీవించు, ఇట్లా ఉన్నాడు నా భర్త దీవించండి. ఎట్ట దీవిస్తాడండి? ఎట్ట ఆశీర్వాదాలు వస్తాయి?
ప్రభు ఏది చెబితే అది చేయండి, నీకు ఆశీర్వాదం. మన దొంగ బతుకులో ఉండి మనసు మారుకోకుండా, విశ్వాసంలోకి రాకుండా, దేవుని బిడ్డలుగా మన జీవితాలు లేకోకుండా దేవుడు మనకి ఏ విధమైన సహాయాన్ని దేవుడు చేస్తాడు. మనం యథార్థవంతులకు ఆయన ఏ మేలు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అది యథార్థవంతులకు ఉండి దేవుడు మేలు చేస్తానన్నాడు కదా. నీకు నష్టం కలుగుతున్నా నువ్వేం చేయొద్దు? యథార్థతను విడిచిపెట్టొద్దు. యోబు యథార్థంగా ఉన్నాడా? అందుకే దేవుడు ఆయనకి సహాయమును చేశాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పినటువంటి వాక్యమును బట్టి చాలా వందనాలయ్యా. ఈ పిల్లలను అవిశ్వాసతుల నుంచి విశ్వాసతలోకి నడిపించడానికి ఆనాడు తోమాతో మాట్లాడినటువంటి విలువైన మాటలు ఈరోజు నాతో, మా అందరితో మాట్లాడారు. మేము కూడా నాయన అవిశ్వాసం వలన ఎన్నో నష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు మా జీవితాల్లో వస్తాయి. దేవుని యొక్క విలువైనటువంటి కృపను మేము పోగొట్టుకుని భ్రష్లం అయిపోతాం. ఎందుకనంటే అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు వారి దగ్గర ఉన్నప్పటికీ వారి దగ్గర అద్భుతాలు జరగలేదంటే వారిలో అవిశ్వాసం ఎంత బలంగా ఉందో వాక్యములు మేము చూసాం. కేవలము తలల మీద చేతులు వేయటం తప్ప అక్కడ స్వస్థతలు ఏమి జరగలేదు. అవిశ్వాసమే. ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన అనేక మంది దైవ సన్నిధికి వచ్చారయ్యా. అవిశ్వాసం ఉంటే ఇది జరుగునా, ఇది సాధ్యమా? ఒకవేళ నీ జీవితం ఈ అనుమానములతో, అపనమ్మకంతో నీ జీవితాలు ఉన్నట్లయితే దేవుని కార్యాలకు దూరం అయిపోతావు. నీ కుటుంబం దూరం అయిపోతుంది, నీ బిడ్డలు దూరం అయిపోతారు, నీ ప్రార్థన దూరం అయిపోతుంది, నీ భక్తి దూరం అయిపోతుంది. దేవుడు నిన్ను చదివిస్తాడు, నేను ప్రయోజకుడు చేస్తాడు, నేను పాస్ చేస్తాడు. తప్పకుండా దేవునికి సహాయం దయచేస్తాడు. విడిచిపెట్టొద్దు, దేవుని విడిచిపెట్టొద్దు, దైవ సన్నిధి విడిచిపెట్టొద్దు. విశ్వాసమునకు కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూడండి. విజయాలు దేవుల్లో ఉన్నాయి, మంచి కుటుంబాలు దేవుల్లో ఉన్నాయి, మంచి భవిష్యత్తు నీకు దేవుడే ఇస్తాడు. దేవుడు తప్ప ఈ లోకము మనకు ఎవరి వైపు చూడొద్దు. దుష్టులు, లోకములు ఉండేవాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు, వాళ్ళ వైపు చూడొద్దు. నీ భక్తి పాడైపోద్ది. తల్లిదండ్రులు కనే కలలు పాడైపోతాయి. జాగ్రత్త, పిల్లలు జాగ్రత్తగా ఉందాం. వయసును బట్టి అనేక ఆశలు వస్తాయి, కోరికలు వస్తాయి. జాగ్రత్త. దేవుడు నీ కొరకు దాసుంచిన మేలు ఆ కుటుంబానికి, తల్లిదండ్రులకు ఒక దీవెనకరంగా ఉండాలని దేవుడు నిన్ను ఆ కుటుంబానికి ఇచ్చాడు. ఆ కుటుంబాల్లో నిప్పులు పోయొద్దు, ఆ తల్లిదండ్రులకు దుఃఖాన్ని ఇవ్వద్దు, ఆ తల్లిదండ్రులు ఏడిపించొద్దు. నువ్వు నీ ఇష్టతల కొరకు, నీ సంతోషాల కొరకు దేవునికి వేరుగా ఉండొద్దు. మంచి పిల్లలుగా ప్రభువా మనసు మారి మేమందరము ఈ జీవితాన్ని ఆశీర్వాదకరముగా ప్రతి ఒక్కరూ మలుచుకోవటానికి సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు, ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.